హాయ్ అండి, మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 86. పర్వాలేదు రాహుల్, ఇట్స్ ఓకే. చిన్నప్పటి నుంచి ఏది అడిగినా ఇట్టే ఈజీగా దొరికేసేది. అలా గారం చేశారు నాన్న అన్నయ్యలు. నువ్వు కూడా అలాగే నా లైఫ్లోకి వచ్చేస్తావు అనుకున్నా. కాకపోతే ఇలా అయ్యింది అనుకుంటూ కళ్ళు తుడుచుకుని ఇంకేంటి సంగతులు, ఆంటీ వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతుంది ప్రియా. ప్రియాని అలా చూడటం కష్టంగా ఉన్న రాహుల్, ఫైన్ ప్రియా, ఆఫీస్లో జాయిన్ అయ్యావంట. ఇప్పుడు ఎందుకు ప్రియా నీకు అంతవరకు అవసరమా అని అడుగుతాడు. కొన్ని వాటి నుంచి డైవర్ట్ అవ్వాలి అనుకున్నా, అవ్వలేదు. కనీసం కొంచెం పనిలో పడితే ఏమైనా చేంజ్ వస్తుందేమోనని చెప్తుంది. అసలు నాకే అర్థం కావట్లేదు ప్రియా, దీనికి సొల్యూషన్ ఏంటో కూడా తెలియడం లేదు. ఆలోచిస్తూ ఉంటే పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది అని రాహుల్ చెప్పేసరికి ఇంచుమించు తనది కూడా అదే పరిస్థితి కావటంతో, సరే రాహుల్, లేట్ అవుతుంది, బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది. అబ్బా, వీడు నసపెట్టి చంపుతున్నాడు. ఇప్పుడు కలవడం కుదరదు అంటే అస్సలు వినిపించుకోవట్లేదు. జిడ్డులా తగిలవేంట్రా బాబు అని అనుకుంటూ జిత్తుని కలవడానికి వెళ్తుంది తార. అంత హడావిడిగా ఈ టైంలో ఎక్కడికి వెళ్తుందా అని ప్రియా ఎక్కడికి తారా అని అడుగుతూ ఉంటే, నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని ప్రియా మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తుందబ్బా అని ప్రియా తారకి తెలియకుండానే తారనే ఫాలో చేస్తూ ఉంటుంది. ఏం కొంపలో తీసుకొచ్చి పడేశారా బాబు నన్ను. ప్రతి వాళ్ళు హారాలు అడిగేవాళ్లే నన్ను. అసలు దీనికెందుకు అని అనుకుంటూ ప్రియాని తిట్టుకుంటూ హడావిడిగా ఆటో ఎక్కి ఆ ప్లేస్ కి వెళ్తుంది తార. తార ఒక హోటల్ దగ్గర దిగుతుంది. ప్రియా కూడా అక్కడే దిగి తార హోటల్ కి వెళ్ళగానే ఆ ప్లేస్ చూసి ప్రియకి ఏమీ అర్థం కాదు. అసలు తార ఏం చేస్తుందని. రూమ్ నెంబర్ ఎంతో చెప్పి చావు అని జిత్తుని అడగగానే చెప్తాడు కారులోని. రిసెప్షన్ లో రూమ్ నెంబర్ చెప్పి ఆ రూమ్ లోకి వెళ్ళిపోతుంది తార. తార అలా వెళ్ళగానే అక్కడికి వచ్చిన ప్రియ రొప్పుతూ, ఇప్పుడు ఒక లేడీ వెళ్ళారు కదా, ఆవిడ వెళ్ళిన రూమ్ నెంబర్ ఎంత అని అడగగానే చెప్తుంది రిసెప్షన్ లో ఉన్న అమ్మాయి. అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ పరుగున వెళ్తుంది ప్రియ. ఇక తార వెనకాలే. అన్నయ్యకి కాల్ చేద్దామని అనుకుని మొబైల్ తీసింది. కాస్త మళ్ళీ లోపల పెట్టేసింది. చూద్దాం, అప్పుడే నిజమేంటో తెలియకుండా ఎందుకులే చెప్పడం అని తార వెళ్ళిన రూమ్ బయటే నిలబడుతుంది ప్రియ. అసలు తార ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు, ఎవరిని కలవడానికి వచ్చింది అని ప్రియ అక్కడే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ బయటే వెయిట్ చేస్తుంది, ఫోన్ ని అరచేతితో కొట్టుకుంటూ. అసలు ఏంటి నువ్వు, నీ ఇష్టం వచ్చినట్టు రమ్మంటావు. ఎవరికైనా తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా. నీకు మా మామయ్య సంగతి తెలుసు కదా, ఆయనకు తెలిస్తే ఇక నా పని అంతే. ఇద్దరిని చంపేసి మన పేగులైన మెడలో వేసుకుంటారు. తెలుసు కదా ఆయన సంగతి. ఇప్పుడు దేనికి కలవడం చెప్పు. కొంచెం టైం ఇస్తే నేను అన్ని చూసుకుంటాను కదా, ఏ ప్రాబ్లం రాకుండా అని అరుస్తూ ఉంటుంది జిత్తు మీద తార. తార తిడుతున్నా ఏదో అపురూపంగా చూసుకుంటూ, అదంతా నాకు తెలియదమ్మి, నిన్ను చూడాలి అనిపించింది. నేను వస్తానంటే మీ ఇంటికి నువ్వు ఒప్పుకోవు, అందుకే ఏడికి రమ్మన్నా అని పైకి లేచి తన దగ్గరికి వస్తూ ఉంటాడు జిత్తు. జిత్తు చూపులో ఉన్న తేడాని గమనించిన తార కొంచెం వెనక్కి జరిగి ఆగు అని గట్టిగా అరుస్తుంది. తీసుకొస్తావా అని అంటుంది. సరేలే అని నీరసంగా మొహం పెట్టి డోర్ వేసుకుని బయటికి వెళ్తాడు జిత్తు. ఛే, అసలు ఏమనుకుంటున్నాడు వీడు, నాకేదో సాయం చేస్తాడు అనుకుంటే నన్నే ఇరికించి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు నన్ను. తెలివైనడా తింగరోడా, అసలు అర్థమే కావట్లేదు. ఛే, నాకు తగులుకున్నాడు అని అనుకుని బెడ్ మీద కూర్చుని తల్లికి ఫోన్ చేస్తుంది తార. అప్పటి వరకు బయటికి తిరుగుతున్న ప్రియ ఎవరో డోర్ ఓపెన్ చేయటంతో అటు చూసేసరికి జిత్తు కనిపిస్తాడు. ఇతను ఎక్కడో చూశాను, జితేంద్ర అని గుర్తొచ్చి వెంటనే తాకుంటుంది పక్కనే ఉన్న స్తంభం దగ్గర. జిత్తు జ్యూస్ కోసం వెళ్ళగానే, బాబాయ్ లోపల ఏదో జరుగుతుంది, ఇదేదో తేడా కొడుతుంది. అసలు తారాకి జితేంద్రతో ఏం పని అని వీరేంద్ర గారికి కాల్ చేద్దాం అనుకుంటుంది. ఇంకా తన తండ్రికి తేడా వస్తే అసలు ఇద్దరిని చంపేస్తాడు అని రిషికి చేద్దాం అనుకుంటుంది. రిషి షూటింగ్ లో ఉంటాడు అని గుర్తొచ్చి ఇక తార విషయం కాబట్టి మహేంద్ర కరెక్ట్ అనుకుని మహికి కాల్ చేస్తుంది తార. బోర్డ్ మెంబర్స్ తో మీటింగ్ లో ఉన్న మహి ప్రియా నుంచి కాల్ రాగానే చూడమని పిఏకి ఇస్తాడు మొబైల్. ఏమైనా ఇంపార్టెంటా చెప్పండి అని అనగానే ఏం చేయాలో అర్థం కాదు ప్రియాకి. ఇంకా ఎంతసేపు పడుతుంది అని అనగానే, అయిపోవచ్చింది మేడం, జస్ట్ 10 నిమిషాలు అని చెప్తే, సరే అవగానే అన్నయ్యకి కాల్ చేయమని చెప్పండి అని కట్ చేసి, దేవుడా అసలు ఏం జరుగుతుంది అని తల పట్టుకుంటుంది ప్రియా.
"ఉమ్, సార్ ప్రియ గారి నుంచి కాల్ వచ్చింది" అని పిఏ చెప్పగానే ఫోన్ తీసుకుని చెల్లికి కాల్ చేస్తాడు మహేంద్ర. అమ్మయ్య అని అనుకుంటూ ప్రియ ఫోన్ లిఫ్ట్ చేయగానే చెప్పరా అంటాడు. అమ్మయ్య అది వదిన ఎక్కడా అంటూ కంగారుగా చెప్తూ ఉండేసరికి ప్రియ ఏమైంది వదిలేంటి అని అడుగుతాడు చెల్లి టెన్షన్ పడుతూ ఉంటే. తనకు కూడా కొంచెం భయం వేసి అమ్మయ్య తారా తారా అని ప్రియ చెప్పిందో లేదో ఫోన్ కట్ అవుతుంది. అలా అవగానే మహికి ఒక క్షణం ఏమీ అర్థం కాదు. వెంటనే మళ్ళీ డయల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓ గాడ్ ఏమైంది అని అనుకుంటూ మహి అక్కడి నుంచి బయలుదేరుతాడు. వెంటనే జితేంద్ర ఎప్పుడైతే బయటకు వచ్చాడో తారా జ్యూస్ తీసుకురమ్మని చెప్పినందుకు నడుచుకుంటూ సంతోషంగా వస్తాడు జిత్తు. జిత్తు బయటకు రాగానే ప్రియ దాక్కుంటుంది. కొంచెం దూరం వెళ్ళిన జితేంద్రని చూసి ప్రియ జిత్తు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనుకుంటుంది. కానీ సగం దూరం వెళ్ళిన జిత్తుకి అప్పుడు గుర్తొస్తుంది తారా ఏ జ్యూసు తీసుకురమ్మందో చెప్పకపోవటం. ఏదో ఒకటి తెద్దాంలే దాహంతో ఉందిగా ఏదైతే ఏంటి అనుకున్నవాడు కాస్త మళ్ళీ మొదటిసారి అమ్మకి ఇస్తా ఉండాను కదా మంచిది ఇవ్వాలి. అలా ఏది పడితే అది ఇస్తే ఎట్టా నా మీద మంచి అభిప్రాయం కుదరదు కదా. అసలే మేమిద్దరం జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళం అని అనుకుంటూ వెనక్కి వచ్చి తారా కోసం వెళ్తాడు. జిత్తు వెనక్కి రావటం అప్పుడే ప్రియ మహేంద్రకి కాల్ చేస్తూ మాట్లాడడం ఒకేసారి జరుగుతాయి. ప్రియాని చూసేస్తాడు జిత్తు. అనుమానం వచ్చి ప్రియాని వెనకాల నుంచి అక్కడే పెద్ద లావుపాటి మందమున్న చెక్కతో నెత్తి మీద కొడతాడు. లోపలికి వచ్చిన జిత్తుని చూసి ఏంటి అప్పుడే వచ్చేసావా అప్పుడే తెచ్చావా అని అడుగుతుంది. అది కాదమ్మి నీకెట్టా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అనగానే ఏం చెప్తా ఉన్నావు నువ్వు అసలు ఏం అర్థం కావట్లేదు అని అడుగుతుంది. అతని ఫేస్ కొంచెం తేడాగా కనిపిస్తూ ఉంటే తార ఒక్కసారిగా దగ్గరికి వచ్చి తార చేయి పట్టుకోగానే జిత్తు వదులుతావా వదలవా ఏం చేస్తానో నాకే తెలియదు నువ్వు వదలకపోతే నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు అని ఇప్పుడే అందరితో చెప్తాను అని తార అనగానే అది కాదేమి అని తారాని బయటికి తీసుకొస్తూ ఉంటాడు. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు ఇలా మనల్ని ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు వదులు అని గింజుకుంటూ ఉంటుంది తార. అబ్బా మాట్లాడకుండా రా అమ్మి ఎందుకు అట్టా అరుస్తా ఉండావు ఎక్కువ శబ్దం చేయ మాకు ఎవరైనా వింటారో లేదో తెలియదు గాని నువ్వే చెప్పేలా ఉండావు అని తీసుకొచ్చి నేల మీద పడి ఉన్న ప్రియాని చూపిస్తాడు. కింద స్పోర్ట్లో లేకుండా పడి ఉన్న అమ్మాయిని చూస్తూ జిత్తు ఎవరు ఈ అమ్మాయి ఏమైంది తనకి అని అడుగుతుంది. అటు పక్కకి ఉన్న ప్రియ ఫేసు తనకి కనిపించకపోవటంతో అమ్మి గమ్మున ఉండు వీరేంద్రారెడ్డి కూతురు కదా ఆ అమ్మి అని ప్రియాని చూపిస్తూ ఉంటాడు. వీరేంద్రారెడ్డి కూతురు అంటే ప్రియానా అని వెళ్ళి ఫేస్ చూడగానే షాక్ తో అలా నిలబడిపోతుంది తార. బాబాయ్ చిత్తు ఏం చేశావు నువ్వు అసలు ప్రియ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని ఒళ్ళంతా చెమటలు పట్టేస్తే టెన్షన్ తో అడుగుతుంది తార. ఏమో నాకేం తెలియదమ్మి నేను బయటకు వచ్చి ఉండానా అప్పుడు ఈ అమ్మి ఎవరికో ఫోన్ చేసి చెప్తా ఉండదు మన గురించి అందుకే ఇంకా నాకేం చెయ్యాలో తెలియక దాంతో కొట్టినా అని అక్కడే ఉన్న పెద్ద చెక్క ముక్కని చూపిస్తాడు. వామ్మో వామ్మో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అయిపోయింది అంతా అయిపోయింది వాళ్ళకి పాటికి తెలిసిపోయే ఉంటుంది కదా ఫ్యామిలీ అంతా వచ్చేస్తారు నన్ను మా అమ్మని చంపేస్తారు ఛే అంతా నీ వల్లే నేను చెప్తానే ఉన్నాను కలవను ఇదంతా రిస్క్ అని ఎక్కడ విన్నావు నా మాట నువ్వు అని తారా భయంతో చచ్చిపోయేలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మి ఎందుకు అట్టారుస్తా ఉన్నావు చిరాగ్గా నేను చూసుకుంటా ఉంటాను కదా ముందు ఇదేం చేయాలో ఆలోచించు ఇట్లున్నావేంది పిరిగిదానిలా అని అంటాడు జిత్తు తారని. అసలు మాట్లాడుకో ఇదంతా నీ వల్ల వచ్చింది నాకు బుద్ధి తక్కువయ్యి నీ దగ్గరికి వచ్చాను నాకు ఇలా కావాల్సింది ఈ పాటికి వచ్చేసే ఉంటారు వాళ్ళు అని కిందకి చూస్తూ ఉంటుంది. ఎక్కడ మహేంద్ర వీరేంద్ర విషేంద్ర వీళ్ళంతా వచ్చేసారేమోనని. అబ్బా ఆ అమ్మాయి ఇంకా చెప్పి ఉండలేదు ఈ లోపే నేను ఇలా కొట్టేశాను అని చెప్తూ ఉంటాడు. నీకేం తెలుసు చెప్పిందో లేదో వీళ్ళ ఫ్యామిలీ అంతా తెలివి తక్కువ ఫ్యామిలీ అనుకుంటున్నావా ఏంటి అని తార అక్కడే కూర్చుండిపోతుంది ఫ్లోర్ మీద వణుకుతూ. ఎట్టా కాదు నీతో ఏదే అయ్యేలా లేదు అంటాడు చిత్తు.
ఏదో ఒకటి చెయ్యి అంటుంది తార. ముందు ఈ అమ్మిని ఇక్కడి నుంచి తీయాలి, ఎవరైనా వస్తే మనకే ఇబ్బంది అని చెప్పగానే, నాకు ఇదంతా సంబంధం లేదు, నేను నా మానాన్ని ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఏం చేసుకుంటావో చేసుకో అని తార అక్కడి నుంచి లేవబోతుంది. అదేంటి అమ్మి, మన ఇద్దరం కాబోయే ఆలు మగలం, ఏం చేసినా ఇద్దరం చేయాలి, అయినా నేను నా కోసం చేసి ఉండానా ఏంది, నీ పేరు తెలిస్తే నీకే ప్రాబ్లం, నువ్వు ఏడుకొచ్చావు నా కోసం అని అంటాడు జిత్తు. ఇంకేం చేయాలో అర్థం కాదు తారకి ఆ మాటలు విని. ముందు లేపు ఆమెను అనగానే ఇద్దరు ప్రియాని పైకి లేపుతారు. ఒక్కసారిగా పైకి లేపటంతో ప్రియాకి కొంచెం స్పృహ వస్తున్నట్లుగా చేతులు కదిలిస్తూ ఉంటే అది చూసిన తార, అమ్మో లేచేలా ఉంది, అయిపోయాం మనం అని భయపడుతుంది. ఏమై ఉండదు అని చూసిన జిత్తుకి ప్రియ కొంచెం స్పృహలోకి వస్తున్నట్లు అనిపించగానే, నువ్వు ఏడే ఉండు అని ప్రియ బరువంతా కూడా తార మీదకి వదిలేసి ఇందాక కొట్టిన చెక్క తెచ్చి ఏమీ చూడకుండా ఈసారి అడవి మనిషిలాగా మానవత్వం కూడా మరిచి 4 దెబ్బలు వేస్తాడు గట్టిగా. ఏం చేస్తున్నావు నువ్వు, ఇప్పుడు నువ్వు చేసిన దానికి ఎక్కడి వరకు వెళ్తుందో తెలియట్లేదంటే మళ్ళీ కొడతావా, అయిపోయింది, అంతా అయిపోయింది, ఇక వీరేంద్రరెడ్డి చేతిలో మన చావు ఖాయం అని అనుకుంటూ ఏడుస్తా ఉంటుంది. అమ్మి నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా, ఇప్పుడు ఇంకా ఇది బతికే ఉంది అని ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తూ, గట్టి పానం, వీరేంద్ర కూతురు కదా అని అంటాడు. ఇంతలో ఎవరో వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపిస్తుంది. గబగబా వాళ్ళ రూమ్ లోకి తీసుకుని వెళ్ళిపోతారు ఎవరూ చూడకుండా. ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తుంది తార. ఓయమ్మో అని. ఇప్పుడు నోరు మూస్తావా లేదా, నువ్వు ఎట్టా చేస్తే నేను పోతా ఉండా, నువ్వే చూసుకో మరి ఈ వ్యవహారం అంటాడు జిత్తు. అమ్మో మరి ఏం జరుగుతుందో చూద్దాం.